ఈ 5 సంవత్సరాలు కూడా నా శక్తి మేరకి రాష్ట్ర విభజన చట్టం అంశాల కోసం పార్లమెంట్ లోపల కానీ పార్లమెంట్ బయట కానీ మరి ఎన్నో విషయాలు మాట్లాడడం జరిగింది. మరి గతంలో ఏ పార్లమెంట్ సభ్యులు తిరగని విధంగా ఒక 80% విలేజ్ కూడా తిరగటం, మరి అన్ని నియోజకవర్గాలు అన్ని గ్రామాల్లో కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం జరిగింది. కానీ మనం చెప్పాను ఆల్రెడీ ప్రెస్ మీట్లో, మన రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కొన్ని విషయాల్లో నేను అధిష్టానంతో విభేదించటం, మరి చాలామంది చెప్తున్నారు అయిపోయినాకేదో నేనేదో ఇవాళ రిజైన్ చేస్తాను. మొన్న నేను 1 year బ్యాకే రిజైన్ చేస్తానని చెప్పాను. వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ సభ్యులు ఎప్పుడైతే రిజైన్ చేశారో, కానీ ఆనాడు అధిష్టానం ఒప్పుకోలేదు. ఆ రోజు నేను రిజైన్ చేస్తుంటే ఏమనేవాళ్ళు అంటే నేనేదో భయపడి మోడీ గారికి రిజైన్ చేశాను, పార్లమెంట్లో పోరాడకుండా అనేవాళ్ళు. భయపడటం అనేది నా ఒంట్లో లేదు అసలు, ఫస్ట్ మా ఇంట్లో కానీ ఒంట్లో కానీ. మరి మొన్న కూడా ముఖ్యమంత్రి గారు భోగాపురం మీటింగ్లో నేను అసలు యాక్చువల్గా ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించను, కానీ ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే ఆయన గురించి ఎలక్షన్స్ ముందు వచ్చారు, నేను ఎంపీ సీట్ ఇచ్చారని చెప్పారు. నేను ఎంపీ సీట్ అడగలేదు. ఎలక్షన్స్ ముందే నేను భీమిలి ఎమ్మెల్యేగా ప్రజలు నన్ను ఆదరించారు, గెలిపించారు. తర్వాత ఆనాడు మరి ప్రస్తుతం ఉన్నటువంటి మన విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు గారు నన్ను, నాతో పాటు మా కనవరాజు ఇక్కడ ఉన్న కనవరాజు గారు, వెంకటరామయ్య గారు, రమేష్ గారు అందరికి కూడా 5 సీట్లు ఇస్తారని చెప్పి తెలుగుదేశం పార్టీకి తీసుకెళ్ళి, తర్వాత నేను భీమిలి ఎమ్మెల్యే అడిగాను, రమేష్ బాబు నార్త్ అడిగారు, యలమంచిల కనవరాజు అడిగారు, గాజువాక వెంకటరామయ్య గారు అడిగారు. మరి ఆనాడు మీ అందరికీ తెలుసు ఏం జరిగిందో. 5 తీసుకెళ్ళి నాకే అనకాపల్లి ఎంపీ పంపించారు, రమేష్ బాబు యలమంచిలు పంపించారు, కనబాబురాజుకి అలాగే వెంకటరామయ్య గారికి ఇస్తే సీట్ ఇవ్వలేదు. ఇవాళ అదే పెద్ద మనిషి నిన్న చూశాను, నేను ఆయన గురించి మాట్లాడకూడదు అనుకున్నాను అసలు నేను. కానీ ఆయన ఏదో దెయ్యాలు వేదాలు వల్లించినట్టు నీతులు వల్లిస్తున్నాడు ఆయన. మరి ముందుగా ఆయన సమాధానం చెప్పాలి. ఎథిక్స్ గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ఇవాళ ఎవరైనా చెప్తారు భీమిలిలో ఆయన ఎథిక్స్ ఏంటనేది. మరి ఒకటి అడుగుతాను నేను, ఆనాడు మీరు అనకాపల్లి ఎమ్మెల్యేగా మంత్రిగా ఉండి భీమిలి ఎందుకు రావాల్సి వచ్చింది అసలు? దాన్ని మీరు మొట్టమొదటి సమాధానం చెప్పాలి. నన్ను భీమిలి ఎమ్మెల్యే అడిగితే అనకాపల్లి ఎంపీకి ఎందుకు పంపించారు? వెంకటరామయ్యకేనో కన్నబాబురాజుకి సీట్లు ఇప్పిస్తామని చెప్పి తీసుకొచ్చి మీరు ఎందుకు ఇప్పించలేకపోయారు? నిన్న పేపర్లో కూడా చూశారు, అవంతి వెనక మళ్ళీ ఎవరు ఇద్దరు వచ్చారని. నేను ఆయనలాగా తీసుకెళ్ళి మోసం చేసే వ్యక్తిని కాదు. ఇవాళ వైఎస్ఆర్సీపీలో అన్ని నియోజకవర్గాల్లో కూడా అందరూ సమన్వయకర్తలు ఉన్నారు, లీడర్ ఉంది, క్యాడర్ ఉన్నారు, అందరూ ఉన్నారు. మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళ ఎత్త మీద ఎక్కించి వీళ్ళని ఇబ్బంది పెట్టడం నా ఉద్దేశం కాదు. అలా వాళ్ళకి మాయ మాటలు చెప్పి తీసుకొచ్చి మళ్ళీ మోసం చేయడం నా ఉద్దేశం కాదు. అలాంటి పెద్ద మనిషి ఆయన, నేను ఎవరి గురించి అలా మాట్లాడకూడదు అనుకున్నా, జిల్లాలో నాయకుల గురించి. నేను ఒకటే చెప్తున్నాను, నేను నాకేదో తెలంగాణలో ఆస్తులు ఉన్నాయి అందుకు భయపడ్డారు, నన్ను భయపడ్డా. నేను ఎవరికి భయపడను, నేను మోడీకే భయపడలేదు. మోడీని మొట్టమొదటి ఇరికించిన వ్యక్తిని నేను ఆంధ్రప్రదేశ్ పార్లమెంట్ సభ్యులు. కాబట్టి ప్రధానమంత్రిగా భయపడిన వ్యక్తిని నేను దేనికి భయపడను. రెండోది, నేనేదో నా స్వార్థ రాజకీయాల కోసం పార్టీ మారాడని చెప్పాను. ఏముంది స్వార్థం వల్ల? వైఎస్ఆర్సీపీ పార్టీ వల్ల ప్రధాన ప్రతిపక్షం. మీరు అసెంబ్లీలో ప్రతిపక్షం ఉండటం కూడా చూసి వారవలేక 23 మంది ఎమ్మెల్యేలని మీరు ఆనాడు మరి తీసుకుని వాళ్ళందరికీ మంత్రి పదవులు ఇచ్చారు.